హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఆకాశవాణిలో మరి నా ప్రోగ్రామ్కి ఇంకొక నా ప్రోగ్రామ్ మొత్తంలో కొన్ని స్క్రిప్ట్స్ రాసుకోవాలి అని చెప్పాను కదండి. దాంట్లో మస్తీ మజా అనే ఒక ప్రోగ్రామ్కి సంబంధించిన స్క్రిప్ట్ అనమాట. అది కూడా మీకు వినిపించాలని ఇలా వచ్చానన్నమాట. మరి ఆ స్క్రిప్ట్ ఎలా చదువుతాను, రేడియో స్టేషన్లో చదివే ముందు, దాన్ని అప్రూవల్ చేసే ముందే మీతో నేను పంచుకుంటున్నాను నేనేం రాశాను అనేది. మరి నా స్క్రిప్ట్ ఎలా ఉందో మీరు చెప్పండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, దీని పేరు మస్తీ మజా. ఇది ఈవినింగ్ 8 PM టు 8:45 PM ఉంటుందన్నమాట. అయితే 8 PMకి ఇలా చెప్తాము. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇప్పుడు వింటారు మస్తీ మజా అని చెప్పేసి ఒక ఫిల్లర్ వేస్తాము. ఫిల్లర్ అంటే సమ్ మ్యూజిక్ వేసిన తర్వాత ఇక స్టార్ట్ అవుతుంది మన ప్రోగ్రామ్. అదిరిపోయే ట్రెండీ అండ్ వైరల్ న్యూస్ని మీతో పంచుకోవడానికి ఈ మస్తీ మజా కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసాను, మీ ఆర్జే దివ్య. లేటెస్ట్ ట్రెండీ అండ్ వైరల్ అప్డేట్స్తో మిమ్మల్ని అప్డేట్ చేయడానికి నేను వచ్చేసాను. మరి చాలా విషయాలు మీతో మాట్లాడాలండి, మీకు చెప్పాలి. అంతకంటే ముందు ఈ మస్తు సాంగ్ని వినేయండి అనేసి ఒక పాట వేస్తాము. ఆ పాట తర్వాత స్టార్ట్ చేస్తామన్నమాట. మస్తీ మజా వింటున్నారు మీ ఆర్జే దివ్యతో అని చెప్పేసి. ఎవరైనా ఒకే ప్రైవేట్ సంస్థలో ఎన్నేళ్ళు పనిచేస్తారు? మహా అయితే 3-4 ఏళ్ళు పనిచేస్తారు, అంతే కదా. ఆ తర్వాత జీతం పెరుగుతుందనో మరో కారణంతోటో కంపెనీ మారుతుంటారు. కానీ ఒక వ్యక్తి ఏకంగా ఎన్ని సంవత్సరాలు ఒకే కంపెనీలో పనిచేశాడో తెలిస్తే మీరు అవాక్ అవుతారు, తెలుసా? మరి ఆ విశేషాలు ఏంటో తెలుసుకోవాలంటే స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అంటూ ఇంకొక మంచి సాంగ్ వేస్తామన్నమాట. ఆ సాంగ్ వేసిన తర్వాత ఇక చెప్తామన్నమాట. మస్తీ మజా వింటున్నారు. బ్రెజిల్కు చెందిన వాల్టర్ ఆర్థమాన్ అనే వ్యక్తి ఒకే కంపెనీలో 84 ఏళ్ళు పనిచేసి గిన్నీస్ బుక్ రికార్డ్స్ని సొంతం చేసుకున్నాడట. ఇటీవలే అతను తన 101వ పుట్టినరోజు వేడుకల్ని తన సహ ఉద్యోగులతో, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వైభవంగా జరుపుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు అనేసి ఇంకొక మస్తు సాంగ్, లేటెస్ట్ అండ్ మంచి ట్రెండీలో ఉన్న సాంగ్ వేస్తామన్నమాట. ఇక తర్వాత మళ్ళీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు మస్తీ మజా విత్ యువర్ ఆర్జే దివ్య. అల్లూరు జిల్లా ఏజెన్సీలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుందండి. ఒక గిరిజనుడు అడవిలోకి వెళ్ళాడు. అక్కడ అతనికి కొన్ని గుడ్లు కనిపించాయి అన్నమాట. అలే భలే ఉన్నాయే అని తీసుకొచ్చి తన దగ్గర ఆల్రెడీ పెంచుకుంటున్న ఒక కోడి పెట్ట కింద పొదగడానికి పెట్టాడంట. అయితే 3 వారాల తర్వాత ఆ గుడ్లు పొదిగి పిల్లలు బయటికి వచ్చాయి. పిల్లలు పుట్టినప్పటి నుండి కూడా ఆ కోడి తల్లి వాటిని సాకుతూ కనిపించింది, ఎంతో ప్రేమగా అన్నమాట. అయితే క్రమంగా అవి పెరిగే కొద్దీ వాటిలో కొన్ని మార్పులు కనిపించాయి. మరి ఆ మార్పులు ఏమిటో, అసలు ఆ కోడి పొదిగిన గుడ్ల నుంచి వచ్చిన పిల్లలు ఏమిటో తెలుసుకోవాలంటే స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి ఇంకొక పాట వేస్తాం. తర్వాత మస్తీ మజా వింటున్నారు. మరి ఇంతకీ ఆ గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్లలు ఏ పక్షులో చెప్పలేనే కదూ. తలపై చిన్న పింఛంతో చాలా చలాకీగా తిరుగుతున్నాయంటండి. అయితే ఆ పిల్లలు ఏమిటో తెలిసిపోయింది కదా, అదేనండి నెమలి పిల్లలు. దీంతో ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాల వాసులకు అందరికీ తెలియడంతో వాటిని చూసేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారట. ముద్దుగా అడుగులు వేస్తూ సందడి చేస్తున్న ఆ నెమలి పిల్లలను చూస్తూ ఆనందంతో ఎగిరి గంతులు వేస్తున్నారట పిల్లలు కూడా. కోడి, నెమలి జాతులు వేరైనప్పటికీ ఆ నెమలి పిల్లలను మాత్రం ఆ కోడి తల్లి చాలా ప్రేమగా పెంచుతున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఈ చక్కటి పాట వేయండి అనేసి ఇంకొకటి చెప్తామన్నమాట. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మస్తీ మజా వింటున్నారు.
మరి ఇప్పుడు వినేయండి ఇంకొక ట్రెండీ న్యూస్. హైదరాబాద్లో అద్దెకు ఇళ్ళు దొరకడం అంటే అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే అద్దెనిచ్చే ఓనర్లు పెట్టే 1,00,000 రిస్ట్రిక్షన్స్కి తలొగ్గాల్సి ఉంటుంది కదా. అయితే టులెట్ బోర్డు గేటుకి తగిలించిన దగ్గర నుండి ఆ పోర్షన్లో టెనెంట్స్ దిగే వరకు కూడా ఓనర్ల బాధలు పాపం ఓనర్లవి కదా. బోర్డు చూసి ఎంతమంది కాల్ చేసి వచ్చి చూసేవాళ్లే కానీ దిగే బాపతులు చాలా తక్కువ. కానీ వచ్చిన అందరికీ కూడా పోర్షన్ వివరాలు, రెంట్ వివరాలు అన్నీ చెప్పాలి, చూపించాలి కూడా కదండి. అందుకే విసిగి వేశారాడో ఏమో కానీ ఇక్కడ ఒక ఇంటి ఓనరు తమ ఇంట్లోని పోర్షన్ని అద్దెకివ్వడానికి ఒక వినూత్నమైన పద్ధతిని ఎంచుకున్నాడండి. మరి ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఒక మంచి పాట మీకోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి విత్ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అనేసి ఇంకొక మంచి పాట, జోష్ఫుల్ సాంగ్ వేయాలి. ఇక లాస్ట్ అనమాట, ఇది ప్రోగ్రామ్ ఎండింగ్కి వచ్చేసింది. ఎందుకంటే ఇది 6th జాక్ టాక్ కదా, 7 సాంగ్ 6 జాక్ టాక్స్తో అయిపోతుందన్నమాట. ఇది లాస్ట్ అనమాట. వెల్కమ్ బ్యాక్ టు మస్తీ మజా. మరి హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఏరియాలో ఉన్నారట ఆ ఓనరు. మరి ఆ ఓనర్ ఎంచుకున్న మార్గం తెలిస్తే మీరు అవురా అని అవాక్ అవుతారు. టులెట్ బోర్డులో మొబైల్ నంబర్ ఇవ్వకుండా ఒక QR కోడ్ని సెటప్ చేశారట. అద్దెకి ఇల్లు కావాల్సిన వాళ్ళు ఆ కోడ్ని స్కాన్ చేసి ఆపై వచ్చిన ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ ఫామ్లో ఏమేమి ఉంటాయంటే సదరు వ్యక్తిగత మరియు ఆఫీస్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ ఊర్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఎందుకు ముందు ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది, మీ జీతం ఎంత, అలాంటి వివరాలన్నీ ఉంటాయన్నమాట. అప్పుడు ఆ ఇంటికి అద్దె ఎంత, అడ్వాన్స్ వివరాలు అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇలా అతని మొబైల్కి వచ్చిన, ఆ ఇంటి ఓనర్ మొబైల్కి ఇలా వచ్చిన అన్ని ఫామ్స్ని స్క్రూటినీ చేస్తారు. అంటే పరీక్షించి అర్హులైన వారికి, అనువైన వాళ్ళకి మాత్రమే ఇన్ఫామ్ చేస్తుంటాడంట వెంటనే వచ్చి పోర్షన్ని ఆక్యుపై చేయమని. ఏదేమైనా తెలివైన ఆలోచనే కదండి. మరి ఇవ్వండి ఈనాటి మస్తీ మజా ముచ్చట్లు. మళ్ళీ రేపటి మస్తీ మజాలో మరికొన్ని విశేషాలతో ఇంకో ఆర్జే మీతో కలుస్తుంది. ఓకేనా మరి అని చెప్పేసి ఇంకొక పాట వేసేస్తాం. దాని తర్వాత వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆ వివరాలు చెప్పేసి ఇవ్వాలన్నమాట. ఇదండి మస్తీ మజా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, తప్పకుండా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే